ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే పిల్లలు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్ అంటే గత ప్రభుత్వం ఉన్నాయనుకోండి. మీరు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పుడు విద్యార్థులు మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? నిత్యం ప్రశ్నిస్తున్నారు. తల్లి ఎంతోమంది తల్లి మేము కూడా ఎన్నోసార్లు ప్రశ్నించాం. మళ్ళీ మరో 35,100 కోట్లు అప్పు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1000 కోట్లు, మూసీ సుందరీకరణపేట 4,100 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు 30,000 కోట్లు అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు యంగ్ ఇండియా స్కూల్ చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ మీరు ఉన్న స్కూల్ బాగు చేయండి. ఆడపిల్లలు మూత్రశాలకు వెళ్ళాలంటే కూడా లేవు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ వాటిని చేయండి మీరు. యంగ్ ఇండియా స్కూల్ కాదు ముఖ్యం, ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయండి మొత్తం, స్కాలర్షిప్ క్లియర్ చేయండి మొత్తం. కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇది కదా మీరు చేయాల్సింది. అంటే ఎన్నిసార్లు మీరు ఇలా మోసం చేస్తారు విద్యార్థులను? ముఖ్యమంత్రి గారు ఎస్ ఒక ఉత్తమ జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను. మీరు జర్నలిస్ట్ చాలా మాట్లాడతారు కదా, మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు చేసేది ఇదేనా? మోసం చేస్తున్నారా విద్యార్థులను, తల్లిదండ్రులను? తక్షణమే మీరు మళ్ళీ ఈరోజు తెలిసింది ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఖజానా డబ్బులు లేవని అని అన్నారంట. ప్రైవేట్ ఈ యాజమాన్యాలతోటి కళాశాల యాజమాన్య మీటింగ్ జరిగినట్టుంది ఈరోజు. లేవేందండి మరి అప్పులు ఎందుకు చేస్తున్నారు? 1,000 కోట్లు మూసీ సుందరికి ఎవరు కావాలి? మూసీ సుందరి కన్నా దానికి సెట్ వేసి పౌడర్ వేసి అవన్నీ చేస్తారా మీరు? మేకప్ వేసి సుందరికి అవసరం లేదు, మూసీ సుందరికి ప్రస్తుతం అవసరమే లేదు. మూసీ సుందరికి ఫస్ట్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అన్ని మీరు వాటిని క్లియర్ చేయండి మీరు ఫస్ట్. అది మీ బాధ్యత. మూసీ సుందరి ఎవ్వరికి అవసరం లేదు ప్రస్తుతం, అది తర్వాత చూసుకోవచ్చు. మళ్ళీ మీరు గెలిస్తే అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు ఎప్పటిలో అవసరం లేదు మూసీ సుందరి. తక్షణమే చేయాల్సిన పని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ తక్షణమే రిలీజ్ చేయండి. ఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల కృష్ణమోహన్ ప్రాసంగం.